ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడనూ నీ మీదికి రాడు అన్నటువంటి మాట వ్రాయబడి ఉన్నది. నిజముగా దేవుని యొక్క వాగ్దానం ఎలాగ ఉంటుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, నమ్మకంతో ప్రార్థించే వారికి, వారి జీవితాలలో ప్రభువుని నమ్ముకొని ఆయనే ఆధారముగా బ్రతికే వారికి ఒక బలం ఇస్తుంది, ఒక శక్తిని ఇస్తుంది. ఉదయకాలం లేచినది మొదలు సాయంకాలం వరకు ఏ రీతిగా మనము ఉంటామో, ఎక్కడ ఉంటామో, ఏ పనులలో ఉంటామో, ఏ ప్రయాణాలలో ఉంటామో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు తోడై ఉంటాను, నీకు సహాయకుడు నేను అంటున్నాను. అందుకే నీకు తోడై ఉన్నా. నువ్వు అనుకుంటూ ఉంటావు, నాకెవరు తోడు లేరులే, నాకు సహాయం కావాలని ఎందరినో నీవు సంప్రదిస్తూ నాకు సహాయం చేయి అంటూ ఉంటావు. కానీ నమ్మకంగా ప్రార్థించే నీకు నేను తోడై ఉన్నాను. ఏ హానియు ఎవరును నీకు చేయకుండా, నీ మీదికి రాకుండా నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మకం ఉంచు. నీ మీదికి ఏ హాని చేయడానికి ఎవరూ రాకుండా ఆయనే నీ పక్షాన నిలబడి యుద్ధము చేస్తాడు. ఆయనే నీ పక్షాన నిలబడి నీకు సహాయం చేస్తాడు. హాని జరిగే సమయంలో హాని జరగకుండా, కష్ట సమయంలో కష్టం రాకుండా, బాధ సమయంలో బాధ రాకుండా, కన్నీటి సమయంలో కన్నీరు రాకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఎందుకనగా తోడై ఉన్నటువంటి దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. అటువంటి దేవుని వాగ్దానము ఈ దినము నీకు నేను తోడై ఉన్నాను, ఏ హానియు నీకు ఎవరు చేయరు, ఎవరు నీ మీదికి రారు అంటున్నారు. అటువంటి కృప ఈ దినమంతయు దేవుడు మనకిచ్చి, ఆయన మనకు తోడుగా ఉండి ఏ హాని నీ మీదికి రాకుండా దేవుడు కాపాడునుగాక.